జగిత్యాల ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ద్యావర శ్రీనివాస్, కార్యదర్శి ఎండి పాషా, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి పాషాని శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు జీవన్ రెడ్డి. సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి డీజిల్ ఆటో అధ్యక్షుడిగా ఎన్నికైన ద్యావర శ్రీనివాస్ హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత వారు స్వయంగా ఉపాధి పొందుతూ సామాన్యులకు రవాణా సౌకర్యం అందుబాటులో కల్పిస్తున్నది ఆటో ప్రయాణం అని చెప్పక తప్పదని అన్నారు. పరిసర గ్రామాల్లో అక్కడి నుండి పట్టణానికి ప్రయాణ సౌకర్యం కల్పించడం కానీ, డీజిల్ పెట్రోల్ ఆటోలు అందుబాటులో లేకుంటే ఏ రవాణా సౌకర్యం కూడా కంపన్సేటివ్ చేసే అవకాశం లేకుండే. అటువంటి ఆటో డ్రైవర్స్ ఈ రోజు ఏ పట్టణం కానీ, గ్రామం కానీ ఉపాధి నిమిత్తం విదేశాలు పోవడం, స్థానికంగా డ్రైవింగ్ నేర్చుకుని ఉపాధి పొందే మార్గం కనపడేది ఆటో రిక్షా అని చెప్పక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఈరోజు డీజిల్ ఆటో సంక్షేమ సంఘం అధ్యక్షునిగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి నా తోటి కార్మిక సోదరులందరికీ శుభాభివందనాలు. మరియు ఈరోజు చెప్పాలంటే ఆటో కార్మికుడు స్వయం ఉపాధి, సొంతగా అప్పు చేసి స్వయంగా ఒక ఆటో కొనుక్కొని జీవించడంలో ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి ఎలాంటి సహకారం లేకున్నా సొంతగా అప్పు చేసి కొనుక్కొని తన భార్య పిల్లల్ని పోషించుకున్నటువంటి ఆటో కార్మికులు ఈరోజు మన టోటల్ తెలంగాణలో చాలామంది ఉన్నారు. కావున ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఒకటే చెప్తున్నాం, చాలా బాధలు ఉన్నారు ఆటో డ్రైవర్లు. ముఖ్యమంత్రి గారు వారు మేనిఫెస్టోలో పెట్టారు, నేను సీఎం అవునప్పుడు ఆటో డ్రైవర్లకు నేను 10,000 ఇస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అది హామీ అమలెత్తలేదు. గతంలో ఉన్న పథకాలే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మరి మా ఆటో డ్రైవర్లు కూడా ఈఎం కట్టగా, నేను ఇన్స్టాల్మెంట్ కట్టగా చాలా బాధలు ఉన్నారు. ఎంతోమంది చనిపోయారు. ఈ చనిపోయిన కారణం మీరే, నేను సభముఖంగా చెప్తున్నాను. తక్షణం మీరు ఈ ఆటో డ్రైవర్లకు ఒక సంవత్సరానికి 10,000 కాకపోతే ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అయినా క్లియర్ చేయండి ఉచితంగా. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి డీజిల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఏదైతుందో మిత్రుడు ద్యావర శ్రీనివాస్ గారు గెలవటం అంటే వారికి నిజంగా కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు నిరుద్యోగ యువత పరిధిలో ఒకవైపు వారు స్వయంగా ఉపాధి పొందుతూ సామాన్యులకు ఇవాళ ఏదైతుందో రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది అని చెప్పంటే ఆటో రిక్షా అని చెప్పక తప్పదంటుంది. అది పట్టణానికి సంబంధించి ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతమే కానీ, పరిసర గ్రామాల్లో ఏదైతుందో అక్కడ నుండి వీళ్ళ పట్టణానికి ప్రయాణికుల సౌకర్యం కల్పించడమో కానీ, వాళ్ళు నిజంగా ఒకవేళ ఆటో రిక్షాలే గట్ట, అది డీజిల్ ఆటో కానీ పెట్రోల్ ఆటో కానీ ఇది గట్ట అందుబాటులో లేకుండా ఉన్నట్టయితే అసలు ఏ రవాణా సౌకర్యం కూడా ఇవాళ దీన్ని కాంపెన్సేట్ చేసేటువంటి అవకాశం లేకుండా చెప్పండి. మరి అటువంటి ఒక ఆటో డ్రైవర్స్ వాస్తవంగా చెప్పంటే ఈరోజు మీరు ఏ పట్టణం కానీ, ఏ గ్రామం కానీ, ఏ ప్రాంతం చూసినా ప్రతి గ్రామం లోపల ఏదైతుందో వీళ్ళు అయితే ఉపాధి నిమిత్తము విదేశాలు, అరబ్ కంట్రీస్ పోవటమే కానీ, స్థానికంగా వారు కొంత డ్రైవింగ్ నేర్చుకుని ఏదైతుందో లైసెన్స్ పొంది ఉపాధి పొందే అటువంటి ఒక మార్గం యువత ముందు కనబడేది ఆటో రిక్షా అని చెప్పక తప్పదంటే. అటువంటి ఆటో రిక్షా డ్రైవర్స్ ఏదైతుందో వారు ఉపాధి పొందుతూ ఏదైతే సామాన్యులకు రవాణా సౌకర్యం కల్పిస్తుందో వారి వల్ల అంటే నిజంగా వాళ్ళు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు కదా అంటే, ఒకవైపు డీజిల్ ధరలు పెరిగిపోవటం అని చెప్పి అంటారు. మనం గమనిస్తే గత 2 మాసాల లోపల ఏదైతుందో ఇలా మోర్ దాన్ ఒక 20% ధరలు పెరిగిపోయినాయి. ఆయిల్ ప్రైసెస్ ఏదైతుందో ఆల్మోస్ట్ 10 to 20% హైక్ అయిపోయింది. దాంతో ఏమైపోయింది, ప్రయాణికులపై భారం వేద్దామంటేనేమో వేసే పరిస్థితి ఉండదు.
మరి దాన్ని భర్తీ చేసుకుంటూ వీళ్ళు ఉపాధి పొందాలని చెప్పండి. వీళ్ళు ప్రభుత్వం ఆలోచన చేయాలి. వీళ్ళకి ఈ డ్రైవర్స్ అందరికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పంటారు. హెల్త్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు కల్పించేసేందుకు ఒక ప్రయత్నం చేయాలని చెప్పంటున్నాం. మరి పిల్లలకి ఏదైతే చదువుకోవడానికి విద్యా సౌకర్యం కల్పించేయాలని చెప్పంటున్నాం. తప్పకుండా ఏదైతుందో వీళ్ళ ఆటో కార్మికుల సంక్షేమానికి సంబంధించి ఎప్పుడు మీకు తోడుగా ఉండడం జరుగుతుందని చెప్పంటున్నా. ముఖ్యంగా దావర శ్రీనివాసే నాకు సోదరుడిగా ఏదైతుందో నా ప్రజా జీవితంలో నాకు అండగా నిలుస్తున్నటువంటి వాళ్ళని చెప్పండి. ఆయనకు లభించినట్టు మొట్టమొదటి రాజకీయ పదవి అనేది రాజకీయ పదవి అనేది దానికంటే ఒక విధమైన యొక్క బాధ్యత సేవ అని చెప్పంటున్నారు. తన తోటి సహచరులకు ఏదైతుందో ఒక బాధ్యతతోని వారి యొక్క హక్కుల సాధన కొరకు తోడు నిలబడేటువంటి ఒక బాధ్యత వల్ల శ్రీనివాస్కు మీరు అప్పగించేందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. శ్రీనివాస్ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. వారికి తోడు ఇచ్చినటువంటి ఒక సోదరు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ విష్ యూ ఆల్ సక్సెస్. భవిష్యత్తు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను మీకు తోడు ఉండడం జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నాను.